Tân Hoa Nhân nhân cân hồ quơ Tân yang nhân nhân cân hồ In thế Tân నీలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలో చైనా ఎంత పవర్ఫుల్ దేశమో మనందరికీ తెలుసు. కానీ కేవలం 40 ఏళ్ల క్రితం చైనా పరిస్థితి ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? అక్కడ 90% పైగా జనాలు కటిక దారిద్ర్యంలో బతికారు. ఆకలి చావులు, పేదరికంతో ఆ దేశం అక్షరాల నరకంలాగా ఉండేది. కానీ కేవలం 3 దశాబ్దాల్లోనే సీన్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు తినడానికి తిండి కూడా సరిగ్గా లేని ఆ దేశం ఇప్పుడు ఏకంగా ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఎలా ఎదిగింది? 1978లో ప్రపంచ జీడిపిలో చైనా వాటా కేవలం 2% మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా 18% పైగా పెరిగింది. ఒకప్పటి 90% పేదరికం ఇప్పుడు 1% కంటే కిందికి పూర్తిగా పడిపోయింది. ఈరోజు చైనా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అసలు ఇది ఎలా సాధ్యమైంది? వాళ్ళు చేసిన మ్యాజిక్ ఏంటి? ఏ ప్లాన్ వేశారు? పేదరికంతో అల్లాడిన ఒక దేశం గ్లోబల్ సూపర్ పవర్గా ఎలా మారింది అన్నది నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ. రండి, ఈ వీడియోలో చైనా సాధించిన ఈ అద్భుతమైన ఎదుగుదల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. మొత్తం కథను మనం రియల్ టైంలో ఇప్పుడు చూద్దాం, పదండి. కానీ ఈ సక్సెస్ స్టోరీ కంటే ముందు చైనా చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఉంది. 19వ శతాబ్దం వరకు చైనా చాలా పవర్ఫుల్ దేశంగా ఉండేది. కానీ ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ కన్ను పడింది. 1839 నుంచి 1949 వరకు ఉన్న కాలాన్ని చైనీయులు సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని అంటారు. 1839లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చైనాలోకి ఓపియం అనే డ్రగ్ని పంపించి అక్కడి జనాల్ని దానికి బానిసలుగా చేసి సమాజాన్ని నాశనం చేశారు. ఒప్పందాల పేరుతో చైనా భూముల్ని, పోర్టుల్ని బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా లాగేసుకున్నారు. ఆ తర్వాత 1850లో వచ్చిన తైపింగ్ రెబిలియన్ అనే సివిల్ వార్లో లక్షలాది మంది చనిపోయారు. ఆ టైంలో చైనాని క్వింగ్ డైనాసిటీ పరిపాలిస్తూ ఉండేది. ఆ తర్వాత 1894లో జపాన్తో మొదటి యుద్ధం జరిగింది. ముఖ్యంగా 1937 నుండి 1945 వరకు రెండో ప్రపంచ యుద్ధం టైంలో జపనీస్ వాళ్ళు చైనీయుల మీద భయంకరమైన టార్చర్ పెట్టారు. ఈ యుద్ధంలో ఏకంగా 30 మిలియన్ల చైనీయులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఆ యుద్ధం ముగిశాక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి, నేషనలిస్ట్ పార్టీకి మధ్య 1949 వరకు భయంకరమైన అంతర్యుద్ధం జరిగింది. ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. ఓడిపోయిన నేషనలిస్టులు తైవాన్ అనే దీవికి పారిపోయారు. అలా మెయిన్లాండ్ చైనా పగ్గాలు అన్ని మావో జెడాంగ్ చేతుల్లోకి వెళ్ళాయి. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. 1949 అక్టోబర్ 1వ తేదీ చైనా చరిత్రలో ఒక కీలకమైన రోజు. అంతర్యుద్ధం ముగిసి కమ్యూనిస్టుల చేతిలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పుట్టింది. మావో జెడాంగ్ దేశానికి లీడర్ అయ్యారు. దేశాన్ని రాత్రికి రాత్రి డెవలప్ చేయాలని 1958లో మావో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే ఒక పెద్ద స్కీమ్ తీసుకొచ్చాడు. రైతుల భూములన్నీ ప్రభుత్వమే లాగేసుకుంది. అలాగే జనాలందరినీ వాళ్ళ ఇళ్ల పెరట్లోనే చిన్న ఫర్నేసులు పెట్టి స్టీల్ తయారు చేయమని పిచ్చి ఆర్డర్లు వేశాడు. అంతేకాదు పంటలు తింటున్నాయని దేశంలో ఉన్న పిచ్చుకలన్నిటినీ చంపేయమని ఇంకో భయంకరమైన ఆర్డర్ వేశాడు. ఆ పక్షులు లేకపోవడంతో పురుగులు విపరీతంగా పెరిగిపోయి పంటలన్నీ నాశనం అయిపోయాయి. వ్యవసాయం పడిపోవడం, దీనికి తోడు ఈ పిచ్చి పనుల వల్ల దేశంలో కరువు వచ్చి ఏకంగా 2 నుంచి 4 కోట్ల మంది ఆకలితో ప్రాణాలు వదిలారు. ఇదొక ఫెయిల్యూర్ అని తెలిసి పార్టీ వాళ్ళే మావోని విమర్శించడం మొదలుపెట్టారు. దాన్ని తట్టుకోలేక పవర్ కాపాడుకోవడానికి 1966లో కల్చరల్ రెవల్యూషన్ మొదలుపెట్టాడు. యువతతో రెడ్ గార్డ్స్ అనే ప్రైవేట్ ఆర్మీని తయారు చేసి తనను వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని విపరీతంగా హింసించాడు. అయితే మావో పాలనలో అంతా చెడే జరగలేదు. బలవంతపు పెళ్లిళ్లను బ్యాన్ చేసి మహిళలకు సమాన హక్కులు ఇవ్వడం, ఉచిత విద్య అందించడం లాంటి ఎన్నో మంచి పనులు కూడా జరిగాయి. కానీ తన తప్పులను ఒప్పుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా తీసుకున్న నిర్ణయాల వల్ల చైనా ప్రజలు అనుభవించిన నరకం అంతా ఇంత కాదు. దాదాపు 50 మిలియన్ల మంది ప్రాణాలు అనవసరంగా గాల్లో కలిసిపోయాయి. చివరికి 1976లో ఆరోగ్యం క్షీణించి మావో జెడాంగ్ చనిపోవడంతో ఆ దేశంలో అలుముకున్న ఈ భయంకరమైన చీకటి రోజులకు ఎట్టకేలకు ఒక ముగింపు అనేది వచ్చింది. అలాగే చైనా భవిష్యత్తును మార్చే అసలు నాయకుడికి దారి కూడా దొరికింది. 1976లో మావో జెడాంగ్ చనిపోవడంతో చైనా తలరాతను పూర్తిగా మార్చేసే అసలు నాయకుడు డెంగ్ జియావోపింగ్ చేతుల్లోకి పవర్ వచ్చింది. ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ చైనా అని ఎందుకంటారో తెలుసా? మావోలాగా గుడ్డిగా పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగు చాలా ప్రాక్టికల్గా ఆలోచించి వేశాడు. క్రాసింగ్ ద రివర్ బై ఫిల్లింగ్ ద స్టోన్స్ అంటే నదిని దాటేటప్పుడు ప్రతి రాయిని పరీక్షించుకుంటూ అడుగు వేయటం అనే పద్ధతిని ఆయన ఫాలో అయ్యాడు.
దానికి ఆయన పెట్టిన పేరే సోషలిజం విత్ చైనీస్ క్యారెక్టరిస్టిక్స్. 1978లో మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఎకానమీకి ఫుల్ స్వేచ్ఛనిచ్చాడు. వ్యవసాయంలో రైతులకు తమకు నచ్చిన పంట పండించుకొని కోటాపోను మిగిలినది మార్కెట్లో అమ్ముకొని లాభాలు పొందే స్వేచ్ఛనిచ్చాడు. అలాగే ఫ్యాక్టరీల్లో ఏం తయారు చేయాలి, వర్కర్లకు జీతాలు ఎంత ఇవ్వాలి అనే నిర్ణయాలు తీసుకునే పవర్ ఆ మేనేజర్లకే ఇచ్చేశాడు. పల్లెటూళ్లలో టౌన్షిప్ అండ్ విలేజ్ ఎంటర్ప్రైజెస్ పెట్టి రాత్రికి రాత్రే లక్షలాది ఉద్యోగాలు సృష్టించాడు. ఈ రోజు మనం చూస్తున్న హవాయి కంపెనీ కూడా అప్పట్లో అలా చిన్నగా మొదలైనదే. ఇక విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 1980లో షెంజన్ లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు చిన్న చేపలు పట్టుకునే గ్రామంగా ఉన్న షెంజన్ ఇప్పుడు భారీ ఇంటర్నేషనల్ సిటీగా మారిపోయింది. అంతే, యాపిల్, నైకీ, వోక్స్ వ్యాగన్ లాంటి వరల్డ్ టాప్ కంపెనీలన్నీ చైనాలో ఫ్యాక్టరీలు పెట్టాయి. 1986లో ప్రతి ఒక్కరికి 9 ఏళ్ల ఉచిత విద్యను కంపల్సరీ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద భారీగా ఫండ్స్ పెట్టాడు. అయితే ఎకానమీని ఎంత ఓపెన్ చేసినా కూడా డెంగ్ రాజకీయంగా మాత్రం ఒక డిక్టేటర్ లాగే కంట్రోల్ చేశాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద 1989లో జరిగిన తియానాన్మెన్ స్క్వేర్ మారణకాండే దానికి ఒక భయంకరమైన ఉదాహరణ. ఇప్పుడు మనం నేరుగా 2001 సంవత్సరానికి వెళ్దాం. ఈ ఏడాది చైనా చరిత్రలోనే కాదు, మొత్తం ప్రపంచ చరిత్రలోనే ఒక చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘమైన చర్చల తరువాత 2001 డిసెంబర్ 11న చైనా అధికారికంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే WTOలో చేరింది. ఇక్కడ నుంచి చైనా ఎకానమీ రాకెట్ లాగా పైకి దూసుకుపోయింది. WTOలో చేరగానే చైనా తమ దేశంలోకి వచ్చే వస్తువుల మీద పన్నులు అంటే టారిఫ్స్ ను చాలా భారీగా తగ్గించింది. దీనివల్ల ప్రపంచ విదేశీ కంపెనీలకు చైనా మార్కెట్ బార్లా తెరుచుకుంది. అప్పటికే చైనాలో పని వాళ్ళ జీతాలు చాలా తక్కువ కాబట్టి యాపిల్ దగ్గర నుంచి నైకీ వరకు ప్రపంచంలోని బడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ తమ ఫ్యాక్టరీలను చైనాకు మార్చేశాయి. అలా చైనా రాత్రికి రాత్రే ప్రపంచ ఫ్యాక్టరీగా మారిపోయింది. ముఖ్యంగా బట్టలు, ఎలక్ట్రానిక్స్ అలాగే కార్ల విభాగాల తయారీలో చైనాను కొట్టేవాళ్లే ఎవరు లేకుండా పోయారు. విదేశీ పెట్టుబడులు అంటే FDIలు ఏకంగా వరదల్లాగా వచ్చి పడ్డాయి. 2001లో కేవలం $509 బిలియన్ ఉన్న చైనా మొత్తం వాణిజ్యం కేవలం 7 ఏళ్లలో అంటే 2008 నాటికి ఏకంగా 4 రెట్లు పెరిగి అద్భుతాలు సృష్టించింది. అలాగే చైనా GDP గ్రోత్ కూడా సగటున ప్రతి ఏడాది 8% పైగా నమోదై యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అయితే 2008లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల చైనా ఎగుమతులు అకస్మాత్తుగా కాస్త తగ్గినప్పటికీ అప్పటికే చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక తిరుగులేని అగ్రరాజ్యంగా తన అద్భుత స్థానాన్ని స్థిరంగా మార్చుకుంది. బయట దేశాల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల చైనాకి రిస్కులు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు మనం 2008 సంవత్సరానికి వెళ్దాం. ఈ ఏడాది ఆగస్టు 8న మొదలైన బీజింగ్ సమ్మర్ ఒలింపిక్స్ ప్రపంచం మొత్తం చైనా వైపు ఆశ్చర్యంగా చూసేలా చేశాయి. ఈ ఈవెంట్ చైనాకి ప్రపంచం ముందు ఒక కమింగ్ అవుట్ పార్టీ లాంటిది. ఓపెనింగ్ సెరమనీలో 2008 మంది డ్రమ్మర్స్ ఒకేసారి చేసిన పర్ఫార్మెన్స్ చూసి యావత్ ప్రపంచం షాక్ అయింది. సరిగ్గా అదే టైంలో అంటే 2008లో వచ్చిన గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అమెరికా, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. కానీ చైనా మాత్రం ఎలాంటి దెబ్బ తగలకుండా సేఫ్గా నిలబడింది. అప్పట్లో చైనా GDP $4.6 ట్రిలియన్ ఉండేది. అప్పటికి వాళ్ళకి కేవలం 73 మైళ్ళ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ మాత్రమే ఉండేది. కానీ ఒక పక్క ఒలింపిక్స్ సూపర్ సక్సెస్, మరోపక్క ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకొని బలంగా నిలబడడంతో చైనా కాన్ఫిడెన్స్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ దేశాలన్నీ చైనాను నిజమైన గ్లోబల్ సూపర్ పవర్గా చూడటం ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు మనం 2012 తర్వాత షీ జిన్పింగ్ కాలానికి వద్దాం. ఈయన పవర్లోకి వచ్చాక చైనా స్టైల్ పూర్తిగా మారిపోయి ఎంతో పవర్ఫుల్గా తయారైంది. అంతకుముందు సైలెంట్గా తమ పని తాము చేసుకునే చైనా ఇప్పుడు చాలా అగ్రెసివ్గా మారింది. ప్రపంచాన్ని శాసించాలనే తమ కోరికను వాళ్ళు దాచుకోకుండా ఓపెన్గానే చెప్పడం మొదలుపెట్టారు. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేషన్ అనే ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టును షీ జిన్పింగ్ స్టార్ట్ చేశారు. దీని ద్వారా ఆసియా, ఆఫ్రికా, యూరప్ దేశాల్లో భారీగా రోడ్లు, పోర్ట్లు, రైల్వే లైన్లు నిర్మిస్తూ గ్లోబల్ ట్రేడ్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఇది చైనా వేసిన ఒక అతిపెద్ద జియో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్. ఎగుమతుల మీద మాత్రమే ఆధారపడకుండా తమ ప్రజల కొనుగోలు శక్తిని పెంచి డొమెస్టిక్ మార్కెట్ని కూడా బలోపేతం చేశారు.
ఆలీబాబా, టెనెంట్స్ లాంటి టెక్నాలజీ కంపెనీలు పుట్టుకొచ్చి గ్లోబల్ జెయింట్స్గా ఎదిగాయి. అలాగే వోల్ఫ్ వారియర్ డిప్లొమసీ పేరుతో విమర్శించిన వాళ్ళపై అగ్రెసివ్గా బదులివ్వటం స్టార్ట్ చేశారు. ఇంటర్నెట్లో లిటిల్ పింగ్స్ అనే యువత చైనాకి సపోర్ట్గా నిలబడ్డారు. ఈ కాలంలోనే చైనా మిలిటరీ బడ్జెట్ ఏకంగా $250 బిలియన్ పైగా పెరిగిపోయింది. షీ జిన్పింగ్ నాయకత్వంలో చైనా ఇప్పుడు ఎవరికి భయపడేది లేదని, తమని అడ్డుకుంటే ఉక్కు గోడ కేసు కొడతామని ఆయన ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చాడు. కరోనా మహమ్మారి వచ్చినా సరే జీరో కోవిడ్ కఠిన పాలసీతో దాన్ని కంట్రోల్ చేసి తామే బెస్ట్ అని ప్రపంచానికి నిరూపించుకోవాలని చూశారు. ఇలా కేవలం తమ దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలా తమ సత్తా చాటుతూ అమెరికా లాంటి అగ్రరాజ్యాలకే డైరెక్ట్గా సవాల్ విసిరే ఒక తిరుగులేని స్థాయికి చైనా చేరుకుంది. ఇప్పుడు మనం నేరుగా ప్రస్తుత కాలానికి అంటే 2020ల దశకానికి వచ్చేసాం. ఈరోజు చైనా పరిస్థితి చూస్తే అక్షరాల కళ్ళు చెదిరిపోతాయి. ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళ వాటా ఏకంగా 30% ఉంది. అంటే అమెరికా, జపాన్, జర్మనీ దేశాలన్నీ కలిపినా సరే చైనా కంటే తక్కువే అన్నమాట. 2026 నాటికి $20.85 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికాకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒకప్పుడు విదేశీ పెట్టుబడుల కోసం ఎదురు చూసిన దేశం ఇప్పుడు ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIBని పెట్టి బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచ దేశాలకే అప్పులిస్తూ అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని నేరుగా సవాల్ చేస్తోంది. తినడానికి సరిగ్గా తిండి లేని ఒక కటిక పేద దేశం కేవలం 4 దశాబ్దాల్లోనే యావత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగటం అనేది మానవ చరిత్రలోనే ఒక మైండ్ బ్లోయింగ్ మిరాకిల్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మున్ముందు ఈ సూపర్ పవర్ తన స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో చూడాలి. ఇదండి చైనా సూపర్ పవర్గా ఎదిగిన పూర్తి కథ. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు థాట్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.